శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరెవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి వాళ్ళు మన వీడియోలో తులారాశి వారికి 3-4 తేదీలలో ఒక మహిళ అయితే మీకోసము ఈ పని చేయబోతుంది. మరి ఎవరు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్న ఆ మహిళ ఎవరు, హఠాత్తుగా ఎందుకు వస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాము. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిశాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి చెందిన వారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బుకు అనేది ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారు శుక్రుడు వీళ్ళకి అధిపతిగా ఉండటం వలన వీళ్ళకి రియల్ ఎస్టేట్ కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. స్వభావీయులు చాలా వరకు చాలా మంచివారని చెప్పుకోవచ్చు. వీళ్ళు కందనంత సంఘటనలు అయితే వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళకి అబద్ధాలు చెప్పడానికి అయితే ఇష్టపడరు. సోమర్తనం అంటే అయిష్టత. వీళ్ళు చాలా వరకు సోమర్తనం అంటే ఇంతవరకు చిరాకు పడుతూ ఉంటారు. కానీ వీళ్ళు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోలేరు. భాగస్వామ్య విషయంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అప్పులు తీర్చడము జరుగుతుంది. ఈ మాటకు నలుగురిలో విలువ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రతి పనిలో నిర్లక్ష్యం లేకుండా ఇంకా ప్రయత్నాలైతే మొదలు పెట్టండి. మీకు మే 3-4 తేదీలలో ఈ రాశి జాతకులకు ఏం జరుగుతుందంటే ఏదైతే కోరుకుంటున్నారో అందులో మీరు చాలా గొప్ప ఫలితాలైతే పొందుతారు. ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంత మేలు కలుగుతుంది. వీలైనంత వరకు మంచి మంచి విజయాలు అందుకోవడం అయితే జరుగుతుంది. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పక విజయం వస్తుందని చెప్పాలి. ఎన్నో కష్టాలు ఇప్పటి వరకు ఎదుర్కొన్న మరికొన్ని గంటలు అంటే మీకు 3-4 తేదీలలో వాటన్నిటికీ స్వస్తి పలికే సమయం వచ్చేసింది. మీరు ఒకరి నుంచి సహాయం పొందడం కాదండి, మీరే ఒకరికి సహాయం చేస్తాను అనే పేదవారికి అండగా నిలుస్తారు అనే రేంజ్కి వెళ్ళబోతున్నారు. ఇది మీ మనోభావము. ఇందుకోసం చాలా కష్టపడ్డారు. ఇప్పటికీ ఆ యొక్క అవకాశం అయితే మీకు రాబోతుంది. మీరు వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే అర్థమవుతుంది ఏం చెప్తున్నామో. ఈ తులారాశి వారికి ఎవరైనా మీ ఇంటి గుమ్మం తొక్కితే మీ వంతు సాయం ఇంకా అందించండి. మీకు ఇక డబ్బు కొదవే ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంటిని అస్సలు విడవదు. మిమ్మల్ని వదిలి వెళ్ళదు. కానీ డబ్బు ఉంది కదా అని చెప్పి వృధా ఖర్చులు మాత్రము చేయకండి. ఇలా చేస్తే అమ్మవారు చంచల స్వభావం కలిగింది, ఇలా అస్సలు చేయొద్దు, వెళ్ళిపోతుంది. ఎవరితో కూడా అహంకారంగా బిహేవ్ చేయొద్దు. ఇలా అస్సలు ప్రవర్తించొద్దు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. మీ రాశి గల వారిలో ఇలాంటి ధోరణి కలిగిన వారు ఎవరైనా ఉంటే మీ యొక్క ధోరణి అయితే మార్చుకోండి. అలాగే ఈ రాశికి సంబంధించి 3-4 తేదీల్లో ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. మీకు తులారాశి వారికి ఈ 3-4 తేదీలలో మీ యొక్క జీవితంలో ఏది ప్రారంభించాలనుకున్నా కరెక్ట్ సమయం అంటూ పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ రాశి వారికి అదృష్టం లెవెల్ అనేది ఒక విధంగా మారబోతుంది. 100% కూడా సక్సెస్ని సాధించి తీరుతారు. మొదటి నుంచి కూడా చక్కగా బాగా ప్రాఫిట్స్ వస్తాయి. అంచెలంచెగా ఎదుగుతారు. ఇక్కడ వరకు ఇలా ఉంటే మరొక 3-4 తేదీలలో ఈ 2 రోజుల్లో ఈ రాశి వారికి మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి అయితే వస్తుంది. గ్యారెంటీగా జరుగుతుందని అనుకున్నాం కదండి. దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు చెప్పేది మేము అర్థమవుతుంది. మీరు అనుకోని కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ఎన్నో మార్పులు అయితే రాబోతున్నాయి. ఒక అమ్మాయి వస్తుంది. ఆమె ఎవరు అని అంటే కనుక మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ ఆమె మీ దగ్గరకు రావటము ఇది భగవంతుడు కోరిక. ఎవరైతే మిమ్మల్ని అతిగా ఇష్టపడి వన్ సైడ్ లవ్ చేస్తూ ఉండొచ్చు, మీకు అసలు ఆ విషయం ఇప్పటివరకు తెలియకపోయి ఉండవచ్చు. ఏదైనా సరే మీ సిచ్యువేషన్ ఉందంటే అది దాన్ని బేస్ చేసుకొని ఆ అమ్మాయి ఎవరైతే ఉంటారో ఒక అమ్మాయి అని విషయం మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని గాఢంగా ప్రేమించి మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ విధంగా ఎవరైతే ఈ రాశివారు జెంట్స్ ఉంటారో వారికి ఈ యొక్క లెక్క అయితే సరిపోతుంది. ఈ సంఘటన అయితే వాస్తవం 100% జరిగి తీరుతుంది.
ఈ రాశి వారికి నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి అయితే వస్తుందని, ఆమెతో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ మీ జీవితంలో చాలా మార్పును తీసుకురాబోతున్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు బాగా నచ్చిద్ది. ఆ అమ్మాయి ప్రేమించే అమ్మాయి మాత్రమే కాకపోవచ్చు, మీ యొక్క సహోద్యోగి లేదా తోడబుట్టిన వారు అపార్థం చేసుకొని మీ జీవితం నుంచి వెళ్ళిపోయిన ఏ స్త్రీ అయినా కావచ్చు. వారి యొక్క పొరపాటు తెలుసుకొని తిరిగి మీ జీవితంలోకి రావడం మాత్రమే కాకుండా వారి యొక్క సలహా సూచనలతోటి మీకు రాజయోగాన్ని కలగజేసిపోతున్నారు. తప్పు చేశాము అనే బాధతో మీకు చాలా హెల్ప్ చేయాలని వస్తారు. వారి యొక్క సాయం కూడా మీరు పొందబోతున్నారని తెలుసుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు కోట్లకు అధిపతులైతే కాబోతున్నారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. లక్ష్మీదేవి స్వరూపంగా అర్థం చేసుకోండి. ఇలాంటి అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటారండి. మీ దగ్గరికి వచ్చిన ఈ అమ్మాయి మిమ్మల్ని మనస్ఫూర్తిగా మన్నించమని వేడుకుంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా క్షమించండి. భగవంతుడు చెప్పాడు కదండి, మనల్ని ఎవరైతే క్షమించమని వేడుకుంటారో వారిని క్షమించడం మన ధర్మము. అలాంటి వారిని మిస్ చేసుకోకూడదు. మన మంచి కోరే వారిని ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంచుకుంటే వాళ్ళ ద్వారా మనకి మంచే జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. నిత్యము ఈ రాశి జాతకులు శివ భగవన్నామస్వామిని ఆరాధించండి. మరింత అనుకూల ఫలితాలైతే తప్పక పొందుతారు. తెలుసుకున్నారు కదండి తులారాశి వారికి 3-4 తేదీలో ఏం జరగబోతుందో. మరికొన్ని వీడియోలతో మళ్ళీ రేపు కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.